హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ఒక టెంపుల్ టూర్ ప్లాన్ చేద్దామని అనుకున్నాము. సో, రామప్ప టెంపుల్ అని డిసైడ్ అయినాము. ఎందుకు రామప్ప టెంపుల్ అంటే, భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు 43 ఉన్నాయి. ఆ 43లో మన తెలంగాణకి సంబంధించి ఉన్నది ఒకటే ఒకటి. అది రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఈ రామప్ప టెంపుల్కి సంబంధించిన చరిత్ర కానీ, విశిష్టత కానీ, వారి సంస్కృతి కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. నలుగురం ఫ్రెండ్స్ కలిసి ఒక కార్ కిరాయికి మాట్లాడుకుని మా జర్నీని స్టార్ట్ చేసినాం. మేము పోయే దారిలోనే కొయ్యూరు అనే ఊరు దగ్గర నాగులమ్మ టెంపుల్ ఉంది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అక్కడ వాతావరణం చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కాటారం తర్వాత మాకు ఒక టోల్గేట్ తెలిగింది. అదేం టోల్గేట్ అంటే మేడిపల్లి టోల్గేట్. టోల్గేట్ దాటిన తర్వాత భూపాలపల్లి మీదుగా మేము రామప్ప టెంపుల్కి చేరుకున్నాము. కాకతీయుల చరిత్రను పరిశీలిస్తే మహేంద్ర దేవుని కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు మైలమ్మ, కుందమాంబ. తన కుమార్తెలను నత్తవాడి పరిపాలకుడైన రేచల రుద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు మహేంద్రదేవుడు. నత్తవాడి ప్రాంతం అంటే ప్రస్తుతం మదిర తాలూకా ప్రాంతం అన్నట్టు. మహేంద్రదేవుడు యాదవ రాజ్యంపై నిరంతర దండయాత్రలను చేశాడు. యాదవ చక్రవర్తి అయిన జైత్రపాలుని చేతిలో హతమయ్యాడు. ఈ సమయంలో కాకతీయ రాజ్యాన్ని రక్షించి సామంతులను అదుపులో ఉంచిన సేనాని రేచల రుద్రుని బిరుదులు కాకతీ రాజ్య భారభౌర్యవేర్య, కాకతీ రాజ్య పునఃప్రతిష్టాపనకార. ఎదురుగా కనిపిస్తున్న ఈ చిన్న ఆలయం శివాలయం. ఇది రామప్ప ఆలయానికి మోడల్. ప్రధాన ఆలయం నిర్మించే ముందు ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత జరిగిన యుద్ధంలో రేచర్ల రుద్రుడు యుద్ధంలో గెలిచినందుకు గాను గుర్తుగా ఈ దేవాలయ నిర్మాణాన్ని 1173వ సంవత్సరంలో మొదలుపెట్టి 40 సంవత్సరాల తర్వాత అంటే 1213వ సంవత్సరంలో పూర్తి చేశాడు. ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించింది రేచల రుద్రుడు. అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఆలయంలోని శిల్పాలు చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఈ శిల్పాలను చెక్కిన శిల్పి పేరు రామప్ప కాబట్టి ప్రజలు అప్పటి నుంచి రామప్ప దేవాలయం అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆలయం లోపల మండపంలోని స్తంభాలపై పురాణ ఇతిహాసాలను చెక్కారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఈ స్తంభాలపై ఉన్న డిజైన్ల లాగా చెక్కలేము. ఎటువంటి మిషనరీ లేకుండా ఆ టైంలో ఈ రకంగా చేశారంటే చాలా గ్రేట్. మామూలుగా గర్భాలయం చీకటిగా ఉంటుంది, ఎందుకంటే గర్భాలయానికి కిటికీలు ఉండవు, క్లోజ్డ్గా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో వెలుతురు ఉండేలాగా నిర్మించారు. ఈ మండపం చుట్టూ ఓపెన్గా ఉండడం వల్ల బాగా వెలుతురు ఉంటుంది. ఈ వెలుతురు మండపంలోని 4 స్తంభాలపై పడి దాని రిఫ్లెక్షన్ గర్భాలయంలోని పడేలాగా డిజైన్ చేశారు. ఈ ఆలయానికి ఎదురుగా నంది మండపం ఉంది. మామూలుగా నంది స్ట్రేట్గా శివలింగాన్ని చూస్తున్నట్లు ఉంటుంది, కానీ ఈ నంది డిఫరెంట్గా ఉంటుంది. మహాశివుడు పిలిస్తే వెంటనే వెళ్ళటానికి రెడీగా ఉన్నట్లు చెక్కారట. మేము వెళ్ళింది ఆదివారం రోజున, కావున రష్ చాలా ఉంది, అందుకే వీడియోలు సరిగా తీసుకోలేకపోయాను. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నది శిలాశాసనం. ఆలయం చుట్టూ చూస్తే మీకు ఇసుకనే కనిపిస్తుంది. రామప్ప దేవాలయమే కాదు, కాకతీయుల కాలంలో నిర్మించిన అన్ని దేవాలయాలను ఇసుక మీదనే నిర్మించారు. దీనినే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఇలా నిర్మించడం వల్ల భూకంపాలు వచ్చినప్పుడు టెంపుల్ కూలిపోకుండా ఉంటుంది. ఈ నందిని చెక్కి ఇప్పటికీ 812 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా చెక్కు చెదరలేదు. ఈ నంది అత్యంత సౌందర్యవంతమైన నంది. ఈ నందిని ఎటువైపు నుండి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. రామప్ప దేవాలయం ప్రత్యేకతలు: నక్షత్రాకార వేదిక,
నీటిపై తేలియాడే ఇటుకలు, నాట్య భంగిమ గల శిల్పాలు, సౌందర్యవంతమైన నంది. కాకతీయుల దేవాలయంలోకెల్లా తలమానికమైనది రామప్ప దేవాలయం. ఈ దేవాలయంలో మురళి వాయిస్తున్న శ్రీకృష్ణుని శిల్పాన్ని తాకితే సప్తస్వరాలు పలుకుతుంది. నటరాజ రామకృష్ణ రామప్ప దేవాలయంలోని నృత్య శిల్పాలను పరిశీలించి పేరిణి నృత్య ప్రక్రియను పునరుద్ధరించాడు. కాకతీయుల కాలంలో వీరులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ప్రేరణగా చేసే నృత్యం పేరిణి. పేరిణి నృత్యానికి ఇంత చరిత్ర, ఇంత విశిష్టత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర నృత్యంగా పేరిణిని గుర్తించారు. ఇక్కడ కనిపిస్తున్న 3 చిన్న ఆలయాలు ఆలయానికి 3 దిక్కులు ఉంటాయి. మొత్తం 9 చిన్న ఆలయాలు. వీటిని నవగ్రహ ఆలయాలని అంటారట. దేవాలయం చుట్టూ ఒక రౌండ్ మొత్తం తిరిగాను. నేను అనుకున్న దానికంటే ఇక్కడ చూసింది చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూస్తే ఆ ఏనుగుకి తొండం లేదు, తొండం విరిగిపోయి ఉన్నది. ఇంకా ముందుకు పోతే ఆ ఏనుగు కూడా తొండం లేదు, విరిగిపోయి ఉన్నది. కారణం ఏంటిదంటే ఈ దేవాలయంపై దాడి జరిగింది. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారానికి 4 మదనికలను చెక్కారు. మొత్తం 12 మదనికలు. ఈ ఆలయంపై దాడి ఢిల్లీ సుల్తానుల కాలంలో జరిగింది. ఢిల్లీ సుల్తానులు అయిన మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దాడి చేయడం వల్ల ఈ ఆలయం కొంత ధ్వంసం అయింది. ధ్వంసం అయిందంటే కొన్ని విగ్రహాలు విరిగిపోయి ఉండడం కానీ, కొన్ని రాళ్ళు అక్కడక్కడ పడి ఉండడం కూడా కనిపించింది. ఇక్కడ మీరు చూస్తే దేవాలయం చుట్టూ 526 ఏనుగులను చెక్కారు. మేము పోయిన రోజు టెంపుల్ చుట్టుపక్కల వెదర్ చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, కోలాహలంగా, చిన్న పిల్లలతో సందడి అనిపించింది. ఈ టెంపుల్ని చూడడానికి ఫారినర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటిదంటే భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు 43 ఉన్నాయి. ఆ 43 దాంట్లో మన తెలంగాణకు సంబంధించింది ఒకటి. మన తెలంగాణ నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎంపికైంది రామప్ప టెంపుల్. 2021 జూలై 25 నాడు యునెస్కో రామప్ప దేవాలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఏనుగులన్నీ ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్నట్లుగా ఉంటాయి. కానీ ఈ ఏనుగులన్నీ ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ ఆలయంపై ఏనుగులను ఎందుకు చెక్కారు అంటే ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను తరలించేందుకు ఏనుగులను వినియోగించారు. అందుకే కృతజ్ఞతగా ఏనుగుల బొమ్మలను చెక్కారు. ఆ ఏనుగుల పైన వరుసలో స్టార్ షేప్లో శిల్పాలను చెక్కారు. ఎందుకంటే రామప్ప దేవాలయం వేదిక నక్షత్రాకార వేదిక కాబట్టి. ఈ ఆలయంపై ఈజిప్షియన్ను కూలిన ఒక బొమ్మ కనిపిస్తుంది. ఎందుకంటే ఈజిప్షియన్ పర్షియన్ వాళ్ళతో కాకతీయులకు ట్రేడ్ రిలేషన్స్ ఉండేది. ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఆలయం లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని బ్లాక్స్ పైకి వేసి ఉండడం, కొన్ని బ్లాక్స్ భూమి లోపలికి పోయి ఉండడం మనం గమనించవచ్చు. కాకతీయులు ఏంటి ఇలా కట్టారని మీరు అనుకోవచ్చు, అని కాదు. ఆ బ్లాక్స్ అలా ఎందుకు ఉన్నాయంటే 17వ శతాబ్దంలో పెద్ద భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.7 to 8.2 వరకు భూకంప తీవ్రత ఉండవచ్చు అని అంచనా వేశారు. కాకతీయులు ఈ ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల నిర్మించారు కాబట్టి కొన్ని బ్లాక్స్ లోపలికి పోయి కొన్ని బ్లాక్స్ పైకి లేచి ఆలయం కూలిపోకుండా సపోర్ట్ చేశాయి. రామప్ప ఆలయం నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ 100% పని చేసినట్లు ప్రూవ్ అయింది. ఇది రామప్ప టెంపుల్కి సంబంధించిన చరిత్ర. ఏదైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కూడా నాకు చెప్పవచ్చు. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన వారసత్వం. ఆ వారసత్వాన్ని మనం ఇప్పుడు కాపాడుకొని మన భవిష్యత్ తరాలకు అందజేసేదని అర్థం. అద్భుతమైన సార్వత్రిక విలువలు కలిగి ఉన్న ప్రాంతాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చుతారు. సాయంత్రం అయినా కూడా ఆ రోజు ఆదివారం కావడంతో జనాలు చాలామంది రామప్ప టెంపుల్ను చూడడానికి వచ్చారు. రామప్ప టెంపుల్ బయటికి వస్తే అక్కడ చిన్నగా షాపింగ్ మాల్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు బాగుంటాయి. రామప్ప టెంపుల్ టూర్ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి లక్నవరం పోయినాం. లక్నవరంకి సంబంధించిన వీడియోలు దీంట్లో యాడ్ చేద్దామంటే ఇప్పటికీ ఈ వీడియో లెంత్ ఎక్కువైంది.
సో లక్నవరంకి సంబంధించిన వీడియోను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.